ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. ఎవరును లక్ష్య పెట్టని సియోనని వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగములో నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా దేవుని బిడ్డలారా, మరి గాయమును మాన్పు వారు ఈ లోకములో మన ప్రభు తప్ప ఇంకొకరు లేరండి. ఒకవేళ ఆరోగ్యమును మెరుగుపరుచుకోవటానికి, అనారోగ్య స్థితిని బాగు చేసుకోవటానికి డాక్టర్ల కాడికి వెళ్ళొచ్చేమో కానీ, లేకపోతే హాస్పిటల్కి మనం వెళ్ళొచ్చేమో కానీ, ఒక గాయమును మాన్పు వాడు మాత్రం మన ప్రభువే అండి. ఎందుకనంటే వైద్య శాస్త్రములను ఆయన తిరగరాయగలిగిన దేవుడు కనుక నా దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం అంటది, గుండె చెదిరిన వారిని ఆయనే బాగు చేస్తాడట. హల్లెలూయా. ఇప్పుడు గాయం ఎక్కడ ఏర్పడింది అని అంటే, శరీరానికి కలిగిన గాయాలను మాన్పటానికి ఒకవేళ ఆసుపత్రిలో అనబడుతున్నటువంటి మరి డాక్టర్స్లు అందరూ ఉన్నారు, వైద్యం ఉంది. కానీ నా దేవుని బిడ్డలారా, మనసుకు కలిగిన గాయాన్ని చూడండి, హృదయానికి కలిగిన గాయాన్ని ఎవరు మాన్పగలరట? ప్రభువే మాన్పుతాడట. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం అంటుంది, గాయపరుచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే. కొన్ని సందర్భాలలో మన హృదయానికి భయంకరమైనటువంటి గాయాలు ఏర్పడుతూ ఉంటాయండి. భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి నా దేవుని బిడ్డలారా, హృదయానికి గాయం ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈ రోజున నేను అంటాను, గాయపరిచే వాళ్ళు నీ ఎదుట ఉన్నారేమో, గాయపరిచే వాళ్ళు నీ కుటుంబంలో ఉన్నారేమో, గాయపరిచే వాళ్ళు నీ ఆఫీసులో ఉన్నారేమో, కానీ ఆ గాయాల వల్ల నీవు కృంగిపోయి, నీవు బాధపడి, నీవు నలిగిపోయి, ఇదిగో నీవు ఒంటరిగా మార్చిపడటం దేవునికి ఇష్టం లేదండి. అందుకనే ఆ గాయాలను ప్రభు ఏం చేస్తున్నాడంటే మాన్పుతున్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఆ గాయాలను ప్రభు మాన్పుతున్నాడు. ఎంత గొప్పవాడండి మన దేవుడు. నా దేవుని బిడ్డలారా, ఎంత గొప్పవాడు. ఆ వాక్యంలో 17వ వాక్యంలో మనం గమనించినప్పుడు, ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. చూడండి, జనులు పేరు పెడుతున్నారంట, ఎవ్వరు లక్ష్య పెట్టట్లేదట. ఎవ్వరు కూడా నా దేవుని బిడ్డలారా చారదీయట్లేదట. వెలివేయబడినది అని పేర్లు పెడుతున్నారంట. కానీ ప్రభు అంటారు, ఇదిగో వారి నోటి ద్వారా కలుగుతున్నటువంటి మాటల యొక్క గాయాలు ఇదిగో నిన్ను బాధని వేదనని కలుగజేస్తున్నాయేమో, కానీ ఒకవేళ వాళ్ళు లక్ష్య పెట్టకపోయినా నేను నిన్ను లక్ష్య పెట్టువాడను, నేను నిన్ను తృణీకరించని వాడను. కనుకనే నీ గాయములను నేను మాన్పుతున్నాను. ఒకవేళ అనారోగ్యం అనే గాయమే అయినా, అప్పులపరమైన గాయమే అయినా, నింద అవమానాలనే గాయమే అయినా, లేకపోతే ఎటువంటి గాయమైనా సరే నా దేవుడు వాటిని మాన్పగలిగిన వాడు. హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. నీ కుటుంబంలో, నీ జీవితంలో కూడా ఏ గాయాలైతే ఇదిగో నీకు నొప్పిని కలుగజేస్తున్నాయో, నీకు బాధను కలుగజేస్తున్నాయో, ఆ గాయాలన్నీ మాన్పగలిగిన దేవుని వైపు చూస్తూ ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవస్తోత్రాలయ్యా, ఇదిగోనైనా అయా నీవు ఆరోగ్యాన్ని కలుగజేసే గాయములను మాన్పు దేవుడు అని నా తండ్రి అయ్యా నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. అయా
ఇదిగో ఈ కృపా వార్తలో ఈ యొక్క ఉదయకాలం ముందు నీ వాక్యాన్ని వింటూ ఉండగా నా ప్రభా, నీ బిడ్డల యొక్క గాయాలు నా తండ్రి యేసు నామములో మాన్పివేయబడునుగా. కానికి స్తోత్రాలు నైనా. అయ్యా నా తండ్రి నైనా, ఎటువంటి పరిస్థితుల ద్వారా అయితే అయ్యా గాయపరచబడి ఉన్నారో ప్రభువా, వాళ్ళ హృదయాలు నా తండ్రి గాయపరచబడి ఉన్నాయో నైనా, మీరే మాన్పి నా తండ్రి అయ్యా ఆనందము, క్షేమము నా తండ్రి, నెమ్మది, మేలుతో మీరు నింపమని యేసు నామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.